హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కృష్ణుడు అన్నయ్య మరియు రేవతి భర్త బలరాముడు సత్యకి చిహ్నం, విధేయుడైన కుమారుడు, ఆదర్శ సోదరుడు మరియు భర్త, ఆదర్శ పురుషుడు మరియు దేవుడు. ముదురు నీలిరంగు చొక్కా ధరించి సొగసైన వర్ణం కలిగి ఉంటాడని చెప్పబడినందున అతన్ని నీలవస్త్రం అని కూడా పిలుస్తారు. బలరాముడి గురించి 10 ఆసక్తికర విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. కృష్ణుని అన్నయ్యగా బలరాముణ్ణి బాలదేవుడు, బాలభద్రుడు, హలాధరుడు, హలాయుధుడు అని కూడా అంటారు. జగన్నాథ సాంప్రదాయంలో ముఖ్యమైనది బలరాముణ్ణి ముక్కోటి దేవతల్లో ఒకరిగా పరిగణిస్తారు. మరియు సాధారణంగా బలరాముడు దశావతారంలోని శ్రీ వైష్ణవ జాబితాలో విష్ణువు యొక్క 8వ అవతారంగా చేర్చబడ్డాడు. పరిణామ కోణం నుండి ఈ అవతారం మానవుల వ్యవసాయంలో స్థిరపడిన జీవన విధానాన్ని ప్రారంభించిన కాలాన్ని సూచిస్తుంది. ఇంద్రుడు మరియు ఇతర దేవతలు శ్రీ మహావిష్ణువు వద్దకు వచ్చి మధురారాజు అయిన రాక్షస కుమారుడు కంస నుండి విడుదల కోరినప్పుడు దేవుడు విష్ణువు బలరామునిగా అవతరించినట్లు చెప్తారు. విష్ణువు తన తల నుండి ఒక నలుపు మరియు ఒక తెల్లని వెంట్రుకలను తీసి 2 రాక్షసులతో పోరాడడానికి వస్తానని వాగ్దానం చేశాడు. ఈ విధంగా మొదట బలరాముడు మరియు శ్రీకృష్ణుడు పుట్టి ఒక గోవుల కుటుంబంలో కలిసి పెరిగారు. బలరాముడు విష్ణువు యొక్క అవతారంతో పాటు అనేక గ్రంథాలు బలరాముడిని ఆది అనంత శేషనాగ్ అనేక తలల సర్పం యొక్క అవతారంగా కూడా పేర్కొన్నారు. అనంత శేషనాగైన ఈ అవతారంలో విష్ణువు క్షీరసాగరంలో అడుగున ఉంటాడు. శేషనాగులందరికీ రాజు అయిన ఈ శేషనాగుడు అతను విశ్వంలోని అన్ని గ్రహాలను తన హుడ్డుపై ఉంచాడు. ఏనుగుల గుంపు కంటే బలమైనదని విశ్వసించే బలరాముడు అద్భుతమైన బలం వెనుక ఉన్న కారణాన్ని ఇది వివరించగలదు. లక్ష్మణుడు ఒకసారి రాముడి కంటే చిన్నవాడు కాబట్టి తన అన్నయ్య ప్రతి ఆజ్ఞను అతను పాటించవలసి ఉంటుందని చెప్పాడు. ఈ కారణంగానే తన అన్నయ్య కావాలనే కోరిక తదుపరి అవతారంలో నెరవేరింది. విష్ణువు చిన్న కృష్ణుడుగా, అనంత శేషనాగు అన్నయ్య బలరాముడిగా మారారు. ఇక్కడ కూడా బలరాముడు మరియు కృష్ణుల సోదరభావం రామ మరియు లక్ష్మణుల మాదిరిగానే ఉంటుంది. ఇద్దరు దశారథుని కుమారులు అయినప్పటికీ వారికి వేర్వేరు తల్లులు ఉన్నారు. శేషనాగు విష్ణువు నుండి విడదీయరానిది. విష్ణువు రాముడిగా భూమిపై అవతరించినప్పుడు శేషనాగుడు లక్ష్మణుడిగా అవతరించాడు. మరియు విష్ణువు తర్వాత కృష్ణుడిగా అవతరించినప్పుడు శేషనాగు అతని అన్నయ్య బలరాముడిగా అతనితో పాటు ఉన్నాడు. ఇక గదా యుద్ధంలో బలరాముడు అద్భుతమైన యోధుడు. చిన్నతనంలో కంసుడు పంపిన అనేక అసురులను బలరాముడు చంపాడు. వారిలో ప్రముఖులు రేణుకాసురుడు మరియు ప్రలంబాసురుడు కృష్ణుడి చేతిలో ఎక్కువ మంది చంపబడ్డారు. అయితే బలరాం చేత కూడా చంపబడిన వారు కూడా చాలా ప్రమాదకరమైన వారు. అతను చాలా బలంగా ఉన్నాడు. అతను 100 ఏనుగుల బలం కంటే ఎక్కువగా ఉన్నాడు. దుర్యోధనుడికి భీముడికి బలరాముడి గురువు. భీముడు మరియు దుర్యోధనుడు ఇద్దరికీ బలరాముడు గదా యుద్ధం నేర్పించారు. వారిద్దరికీ కూడా తమ పక్షంలో భాగం కావాలని ఆయన సంప్రదించారు. దుర్యోధనుడు తన అభిమాని శిష్యుడైనప్పటికీ అతని కోసం పోరాటానికి నిరాకరించాడు. దుర్యోధనుడు తన అభిమాని శిష్యుడైనప్పటికీ అతని కోసం పోరాటానికి బలరాముడు నిరాకరించాడు. అతను కూడా భీముడి వైపు కూడా బలరాముడు పోరాడలేదు, తటస్థంగా ఉండిపోయాడు. బలరాముడు సాధారణంగా నాగలను పట్టుకుని రైతు దేవుడు అని పిలుస్తారు. అందువలన అతను చాలా బలంగా ఉంటాడు. మరియు అతని ఆయుధాలు జాపత్రి మరియు నాగలి. విష్ణు ధర్మాత్తర పురాణంలో బాలభద్రుని బలవంతం చేయాలని మరియు వ్యవసాయంలో విజయం సాధించాలని కోరుకునే వారు పూజించాలని నిర్దేశించారు. మహాభారతం జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత కృష్ణుని సామ్రాజ్యంలో యాదవులు అని పిలువబడే పురుషులు తమ మతపరమైన విధులను మర్చిపోయి యుద్ధం ప్రారంభించారు. యాదవ అంతర్యుద్ధం. అక్కడ బలరాముడు కూడా యుద్ధంలో పాల్గొన్నాడు. యదువంశీయులు మిగిలిన భాగాన్ని నాశనం చేశాడు మరియు వారందరూ ఒకరినొకరు చంపుకున్నారు. దీంతో బలరాముడు కలత చెందాడు మరియు అతని జీవితంలో ఆసక్తిని కోల్పోయాడు. అతను ధ్యానంలో ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు మరియు వెంటనే యోగ సమాధి స్థితికి చేరుకున్నాడు. మరియు శరీరం నుండి పాము ఆకారంలో ఉన్న తన ఆత్మ బయటకు వచ్చేసింది. ఎందుకంటే బలరాముడు ఆది అనంత శేషనాగ్ యొక్క అవతారం కాబట్టి. మరియు అతని శరీరం శవంలా పడిపోయింది. అతను ఆదిశేషుడు కనుక ముందుగా తన అవతారాన్ని ఎంచుకుంటాడు. మరియు విష్ణువు అయిన కృష్ణుడు తిరిగి రావడానికి ముందు అతను వైకుంఠంలో ఉండాలి. ఆయన బయలుదేరిన ప్రదేశం గుజరాత్లోని సోమనాథ్ ఆలయం సమీపంలో ఉంది. ఆయన స్థలానికి సమీపంలో గుహలో బలరాముడి నోటి నుండి వచ్చిన తెల్లటి పాము ఆ గుహలో ప్రవేశించి తిరిగి పాతాళలోకానికి వెళ్ళిందని వైరవ స్థానిక ప్రజలు నమ్ముతారు.
బలరాముడు చాలా సూటిగా ఉండేవాడు మరియు కృష్ణ భగవానుడు సంక్లిష్ట తర్కాన్ని ఎల్లప్పుడూ అర్థం చేసుకోలేదు. అయినప్పటికీ అతను ఎల్లప్పుడూ తన తమ్ముడితో ఏకీభవించాడు. కృష్ణుడు దుర్యోధనుడికి నారాయణ సేనకు ఇచ్చినప్పుడు అందులో బలరాముడు కూడా ఉన్నాడు. కానీ బలరాముడు రెండు వైపులా పోరాటానికి ఇష్టపడలేదు. కారణం, అతను తన సొంత సోదరుడు కృష్ణుడు మరియు అతని శిష్యులు భీమ్ లేదా దుర్యోధనతో పోరాడలేని గౌరవప్రదమైన వ్యక్తి. యుద్ధాన్ని ఆపమని అతను వారికి సలహా ఇచ్చాడు, కానీ ఎవరూ స్పందించలేదు. కాబట్టి కృష్ణుడి సూచన మేరకు అతను యుద్ధాన్ని నివారించడానికి తీర్థయాత్రకు బయలుదేరాడు మరియు యుద్ధం ముగిసే సమయానికి మాత్రమే వచ్చాడు. బలరాముని భార్య రేవతి సంపన్నమైన మరియు అభివృద్ధి చెందిన రాజ్యానికి కుశస్థలిని పాలించిన శక్తివంతమైన చక్రవర్తి అయిన కుకుద్మి రాజు యొక్క ఏకైక కుమార్తె. తన మనోహరమైన ప్రతిభావంతురాలైన కుమార్తె వివాహం చేసుకున్నంత మంచి వ్యక్తిని ఏ మానవుడు నిరూపించలేదని భావించి రేవతికి తగిన భర్తను కనుగొనడం కోసం దేవుని సలహా అడగడానికి కుకుద్మి తనతో పాటు రేవతిని బ్రహ్మలోకానికి తీసుకెళ్లాడు. బ్రహ్మ బిగ్గరగా నవ్వుతూ వివిధ అస్తిత్వ విమానాల్లో కాలం భిన్నంగా నడుస్తుందని మరియు తనను చూడటానికి బ్రహ్మలోకంలో వారు 27 చతుర్యుగాలు వేచి ఉన్నారని వివరించాడు. మొత్తం 108 యుగాల గర్గ సంహిత భిన్నంగా ఉంది మరియు మొత్తం 27 యుగాలని చెప్తోంది. భూమిపై గడిచింది మరియు అభ్యర్థులందరూ చాలా కాలం క్రితమే మరణించారు. అయినప్పటికీ బ్రహ్మ అతన్ని ఓదార్చాడు మరియు విష్ణువు ప్రస్తుతం కృష్ణుడు మరియు బలరాముడి రూపంలో భూమిపై ఉన్నాడని మరియు అతను రేవతికి తగిన భర్తగా బలరాముని సిఫార్సు చేశాడు. కుకుద్మి మరియు రేవతి భూమికి తిరిగి వచ్చారు. వారు కొద్దిసేపటి క్రితమే మాత్రమే వెళ్ళిపోయారని భావించారు. జరిగిన మార్పులకు వారు షాక్ అయ్యారు. ప్రకృతి దృశ్యం మరియు పర్యావరణం మారడమే కాకుండా 27 చతుర్యుగాల్లో మానవ ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక పరిణామ చక్రాలలో మానవజాతి వారి సొంత సమయంలో కంటే తక్కువ స్థాయిలో అభివృద్ధి చెందింది. భాగవత పురాణం మరియు మనుష్యుల జాతి పొట్టితనాన్ని తగ్గించి శక్తి తగ్గిపోయి తెలివిలో బలహీనంగా ఉన్నారని వర్ణిస్తుంది. కుకుద్మి రేవతి బలరాముని కనుగొని వివాహాన్ని ప్రతిపాదించారు. ఆమె పూర్వయోగానికి చెందింది కాబట్టి రేవతి తన కాబోయే భర్త కంటే చాలా పొడవుగా మరియు పెద్దదిగా ఉంది. బలరాముడు తన నాయుడిని ఆమె తలపై లేదా భుజంపై తట్టాడు మరియు ఆమె బలరాముడి వయసులో ఉన్న వ్యక్తుల సాధారణ ఎత్తుకు అప్పుడు తగ్గిపోయింది. అనంతరం ఆమెను ఘనంగా నిర్వహించి వివాహాన్ని చేసుకున్నారు. కంసుడు దేవకి సోదరుడు మరియు అతని 8వ మేనల్లుడు ద్వారా మేము చంపబడతామని తెలియజేశారు. అది విన్న కంసుడు దేవకి మరియు ఆమె భర్త వసుదేవుని బంధించాడు. ఆ విధంగా అతను మిగిలిన 6 కుమారులను పుట్టే వరకు వారి పిల్లలందరినీ చంపేశాడు. ఇప్పుడు శేషనాగ్ దేవకి మరియు గర్భంలో నివసించడం ప్రారంభించాడు మరియు కంసుడు దేవకి ముఖంలో ఉన్న దైవత్వాన్ని చూసి ఆమె గర్భంలో దేవుడు నివసిస్తున్నాడని అకస్మాత్తుగా అర్థం చేసుకున్నాడు. ఇది 7వ కుమారుడు. ఆ విధంగా విష్ణువు యోగమాయను పిలిచి తన ప్రణాళికలో మార్పు గురించి చెప్పాడు. అప్పుడు యోగమాయ శేషనాగును వాసుదేవుని మరొక భార్య అయిన రోహిణి గర్భంలోకి తీసుకెళ్లాడు. యోగమాయ ద్వారా యశోద గర్భంలోకి ప్రవేశించగా విష్ణువు దేవకి మాత గర్భంలోకి ప్రవేశించాడు. 7వ కుమారుడు బలరాముడు తప్ప మరెవరో కాదు మరియు మిగిలింది చరిత్ర. ఫ్రెండ్స్, బలరాముడి గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు నచ్చాయి అనుకుంటాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్, జై శ్రీరామ్, జై కృష్ణ.